నమస్తే. పూరి జగన్నాథ్ ఆలయంలో 7 మట్టి పాత్రలు పెట్టే సాంప్రదాయం ఒకటుంది కదా! అంటే ఆ మట్టి పాత్రల్లో ప్రసాదాన్ని వండి నైవేద్యంగా సమర్పిస్తారు. అసలది ఎలా సాధ్యం? దాని వెనక సైన్స్ ఏముంది? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా పూరి జగన్నాథ్ ఆలయం. కేవలం ఇదొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ప్రతి నిత్యం ఇది ఆవిష్కరించే అద్భుతాలకు నెలవుగా ఉంది. ప్రతి నిత్యం అంటే మరి ప్రతిరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి కదా! అవి అద్భుతాలే కదా! కాబట్టి ప్రతినిత్యం ఇక్కడ వండే ప్రసాదం మహాప్రసాదంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులకు నిత్యం అందించే ఈ ప్రసాదం వెనుక చాలా రహస్యాలే దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేసే విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ సాంప్రదాయం వెనుకున్న కథలేంటి, అదేవిధంగా దీని వెనుకున్న సైన్స్ ఏంటి, ఈ 2 అంశాలను కలిపి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా అసలు ఈ సాంప్రదాయానికి వెనుకున్న కథ ఏంటి? పూరి జగన్నాథ్ ఆలయంలో వంట చేసే విధానం వేదకాలం నాటి సాంప్రదాయాలకు అద్దం పడుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వంట చేయడానికి గ్యాస్ స్టవ్ లాంటివి, ఎలక్ట్రానిక్ కుక్కర్ లాంటివి ఉపయోగించరు. ఇక్కడ వంట చేయడానికి ఆధునికమైన ఎలాంటి పద్ధతులు ఉండవు. కేవలం ఉండేవి ఏంటయ్యా అంటే మట్టి కుండలు, కట్టెల పొయ్యి. ఇది ఎప్పటి నుంచో వంట చేయడానికి ఉపయోగించే పద్ధతి ఇక్కడ అలాగే ఉపయోగిస్తారు. ఇక ఆనంద్ బజార్ అని ఈ వంటశాలని పిలుస్తారట. అయితే ఈ వంటశాలలో దాదాపుగా 500 మంది వంట చేసేవాళ్ళు ఉంటారు. ఈ వంట చేసే వాళ్ళని పాచకులు అని అంటుంటారు. 200 మంది సహాయకులు ఈ వంట పనుల్లో ఎప్పుడూ కూడా పని చేస్తూనే ఉంటారు. ఇక ఈ 7 మట్టి పాత్రలు ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేసే విధానం ఇది నిజంగా ఒక అద్భుతం. సాధారణంగా అయితే మంట తక్కువగా ఉన్న కింద పాత్రలో వంట చాలా నెమ్మదిగా ఉడుకుతుంది. పైన పెట్టిన పాత్రలో వేగంగా ఉడకాలి. ఎప్పుడు మనం చూసే పద్ధతి ఇది. ఎక్కడైతే మంట ఉందో అక్కడ వేడి తగలడం, పైన దగ్గర వేడి తక్కువగా ఉండడం, లేట్ అవ్వడం అనేది మనం విడిగా అన్నం వండేవాళ్ళు అంటే కుక్కర్లోనో లేకపోతే రైస్ కుక్కర్లోనో కాకుండా నార్మల్గా అన్నం వండే వాళ్ళకి ఇది జనరల్గా సర్వసాధారణంగా అర్థమవుతుంది. కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో మాత్రం కంప్లీట్ ఆపోజిట్ కాంట్రాస్ట్లో జరుగుతుంది. ఎక్కడైతే మంటకు దగ్గరగా ఉన్న కింద కుండలో నెమ్మదిగా ఉడుకుతుందట, అన్నిటికంటే పైన ఉన్న కుండలో చాలా ముందుగా ఆహారం అనేది రెడీ అవుతుంది. నిజంగా ఇది ఒక అద్భుతమే కదా! అయితే దీని వెనుకున్న పురాణ కథ ఏంటి? ప్రచారంలో ఉన్న ఒక కథ, అది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జగన్నాథుని అఖండ శక్తి మహిమ వల్లే ఇది సాధ్యమవుతుందని, అక్కడికి వెళ్ళి అక్కడ జగన్నాథుని నమ్మే ప్రతి ఒక్క భక్తుడు కూడా విశ్వసిస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తాడని, అందుకే ఈ వంట విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్తారు. అయితే మరికొంతమంది మాత్రం దీన్ని దీన్ని దేవత యొక్క శక్తిగా భావిస్తారు. మరి కొంతమంది వంట చేసే వాళ్ళ నైపుణ్యం దీనిలో కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి దాని గురించి పూర్తి జ్ఞానం ఉంది, అదే దానికి కారణం అని చెప్తుంటారు. సరే, మరి సైన్స్ పరంగా చూద్దాం. ఏంటి సైన్స్ పరంగా ఎలా వర్క్ అవుతుంది ఇది అని మనం గమనిస్తే ఇది ఒక వింత వంటక విధానం అని చెప్పొచ్చు. నిజానికి దీని వెనుక సైన్స్ ఉంది. ఏంటి ఆ సైన్స్ అంటే మట్టి పాత్ర యొక్క లక్షణం. నిజానికి మట్టి పాత్రలు వేడి చాలా నెమ్మదిగా ఈక్వల్గా పంచుతాయి. ఇది ఆహారాన్ని లోపల నుంచి బాగా ఉడకడానికి సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు మట్టి పాత్ర వాడుతున్నారు కదా, వాళ్ళకి మట్టి పాత్ర వేడి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందనే విషయం బాగా తెలుసు. మట్టి పాత్రలు వాడే వాళ్ళతో ఒకసారి చర్చిస్తే ఈ విషయం మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే మట్టి పాత్రలు వంటలో ఏర్పడే నీటి ఆవిరిని కూడా కొంతవరకు పీల్ చేసుకుంటాయి. దానివల్ల ఆహారం ఇంకాస్త రుచికరంగా ఉంటుంది. ఈ విషయం కూడా మట్టి పాత్రలో వంట వండి తినే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సరే, మరి వరుసగా వాటిని పేర్చడం అదేంటి అంటే దాని వెనక కూడా ఒక సైన్స్ దాగి ఉంది. దీన్నే పిరమిడ్ నిర్మాణం, అంతేకాకుండా వేడి ప్రసారం అని చెప్పుకోవచ్చు. ఏంటిది వివరంగా చూస్తే 7 కుండల్ని ఒకదాని మీద ఒకటి పేర్చడం ఒక రకమైన పిరమిడ్ నిర్మాణం అని అనుకుంటే, ఈ నిర్మాణం వేడి ప్రసారంలో కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఈక్వల్గా వేడిని స్ప్రెడ్ చేస్తుంది. కింద కుండలో వేడి నెమ్మదిగా వ్యాపిస్తుంది, కానీ పైన ఉన్న కుండలకు చాలా స్పీడ్గా ఈ వేడి అనేది
వెళ్తుంది అని కొంతమంది ఇదొక సిద్ధాంతం అని చెప్తారు. అదే సైన్స్లో ఉండే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాని ఇక్కడ ఆపాదిస్తున్నారు. వేడి అనేది ఒక కన్వెక్షన్, దాని ద్వారా ఈ పాయింట్ ద్వారా ఆ వేడి అనేది వెళ్తుంది అనేది చెప్తున్నారు. ఒక కన్వెక్షన్ పద్ధతిలో వెళ్తుంది. కింద కొండలో వేడి పీల్చుకోబడి నెమ్మదిగా ఉడకడానికి కారణం కావచ్చు, కానీ పైన ఉన్న కొండలకు మాత్రం వేడి గాలి అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అందుకని త్వరగా వంట పూర్తవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకో పాయింట్ని కూడా మనం ఇక్కడ గమనిద్దాం. నిర్దిష్ట ఉష్ణోగ్రత నిర్వహణ. ఎవరైతే అక్కడ వంట చేస్తున్నారో వాళ్ళు పొయ్యిని చాలా జాగ్రత్తగా వెలిగిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కట్టెల పొయ్యిని ఉపయోగిస్తున్నారు. ప్రతి కుండకి ఎంత అవసరమో వేడి అంతే ఉండేలాగా వాళ్ళు చూసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది వారి నైపుణ్యమే అని చెప్పొచ్చు. అయితే ఆ మట్టి పాత్రల వేడి, ఆ వేడిని అవి తట్టుకోగలిగే లక్షణాలని బాగా అర్థం చేసుకున్నారు అక్కడ వంట చేసేవాళ్ళు. ప్రతి వంట చేసే వ్యక్తికి కూడా అతనికి తగ్గ మట్టి పాత్రలు ఎంచుకోవడం దగ్గర నుంచి వాటిని సరైన క్రమంలో పిరమిడ్ పద్ధతి అనుకున్నాం కదా, 1 by 1 పెట్టడం అనేది, దానిలో అమర్చడం అనేది, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత నైపుణ్యం సంపాదించారు కాబట్టే అది సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ ఉడకపెట్టే పదార్థాల యొక్క స్వభావం. ఏ ప్రసాదం ఏ పాత్రలో ఏ క్రమంలో వండుతారనేది కూడా ముఖ్యమే కదా. అంటే ఇప్పుడు ఒక్కొక్క పదార్థానికి దానికి సరిపోయే వేడి తగలాలి. అది ఏ పదార్థం, అన్నం ఒకలాగా కూర ఒకలాగా మనం వండుకోవట్లా, కాబట్టి అదే పద్ధతిని వాళ్ళు ఉపయోగిస్తున్నారంట. కొన్ని పదార్థాలు వేడి త్వరగా పీల్చుకొని తొందరగా ఉడికిపోతాయి, ఇంకొన్ని కొంచెం లేటుగా ఉడుకుతాయి. కాబట్టి ఈ వంట చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి పదార్థం యొక్క స్వభావం, అది ఎలా ఉడుకుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంత వేడి కావాలని వాళ్ళకి తెలుసు. దానికి తగ్గ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు బాగా చేస్తున్నారు అంటారు. మరి మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా వాళ్ళ నైపుణ్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ ఇది భగవంతుడి మహిమే అని చెప్పడానికి ఒక ఉదాహరణ కదా. అయితే సరే, పూరి జగన్నాథ్ ఆలయంలో 7 మట్టి పాత్రల్లో వంట చేసే విధానం, ఇది సాంప్రదాయం, విశ్వాసం, ఇంకా సైన్స్, ఈ అన్నిటి యొక్క సమ్మేళనం అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే ఇది కేవలం ఒక వంట విధానమే కాదు, వేదకాల నాటి జ్ఞానం, నిష్ణాతులైన పాచకుల నైపుణ్యం, ఇంకా దైవశక్తికి నిదర్శనం. ఇది అద్భుతం పూరి జగన్నాథ్ ఆలయ మహిమను ఇంకాస్త పెంచుతుంది. అంతేకాకుండా భక్తులను నిరంతరం ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. సైన్స్ ఎంత పురోగమించినప్పటికీ కొన్ని సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా అంతులేని రహస్యాన్ని, అద్భుతాన్ని వాటిలో ఇముడ్చుకుని ఉంటాయి అనడానికి ఈ వంట విధానం ఒక చక్కని ఉదాహరణ. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి బోల్డన్ని అంశాలు మీకు మేము తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.